నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్న యూట్యూబర్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు యూట్యూబ్ ఛానల్ వేదికగా పాస్టర్లను టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఎన్ రాజు విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తాం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న పుస్కుపల్లిలో కాళేశ్వరం పోలీసుల కాటన్ సర్చ్ సరియైన పత్రాలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన 1,00,000 మందికి తగ్గకుండా సభ్యత్వం నమోదు చేస్తాం ఎమ్మెల్యే దగ్గుపాటి మహబూబాబాద్ జిల్లా మర్రిపేడ మండల కేంద్రము బంగ్లాపట్టణంలో అట్ల బతుకమ్మ వేడుకలలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రామచందర్ నాయక్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు మరింత ముందుకు తీసుకువెళ్లేలా సామూహికంగా బతుకమ్మ ఆడుతూ పూలను పూజిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అన్నారు బతుకమ్మ పండుగను 5వ రోజు జరుపుకుంటున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రము బెంగళూరు గ్రామ రైతులు వరి సాగులో కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు వరి పంట సాగులో ఫైరుకు మందులు పిచికారీ చేయడానికి కూలీలకు బదులుగా డ్రోన్ వాడుతున్నారు దీంతో పని భారంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయవచ్చని అంటున్నారు 1 ఎకరాకి 400 రూపాయల ఖర్చుతో కేవలం 5 నిమిషాల్లోనే డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం అయిపోతుందని అంటున్నారు పల్లెల్లో రైతులు టెక్నాలజీని వాడుకొని అప్డేట్ అవుతున్నారు ఇది నానో స్ప్రే అంటారు దీన్ని వేస్ట్ అయిపోతుంది
నువ్వు ఎకరానికి అందిస్తావా డోసు బరాబర్ ఎకరానికి నా పేరు మహేందర్ గౌడ్, మాది బెంగళూరు. ఇంతకుముందు మనం పొలాల్లో స్ప్రే చేసుకునేటప్పుడు ఈ వరి పొలాల్లో చాలా ఇబ్బంది అయ్యేది. స్ప్రే చేసే టైంలో మందు ఓవర్డోస్ అయ్యి మీద పడి మనకు ప్రమాదం జరిగేది. అలాగే ఇప్పుడు కొత్తగా డ్రోన్స్ వచ్చినాయి, స్ప్రే డ్రోన్స్. ఇవి ఒక 4 నిమిషాలు ఒక ఎకరం చొప్పున అయిపోతుంది. దీనివల్ల మనకు కూలీలది ఖర్చు తగ్గుతుంది. ఒక ఎకరానికి 500 చొప్పున ఛార్జ్ చేస్తాను మేము. అయితే ఎకరం డోస్ మందు ఒకటే పంపులా పోసి కొట్టడం జరుగుతుంది. ఇది స్ప్రే వచ్చేసి నానో స్ప్రే. ఇది ఒక నీటి బుడిగను 250 చిన్న సూక్ష్మ బిందువుల లెక్కన మార్చి స్ప్రే చేస్తుంది. మందు రిజల్ట్ అనేది మొక్క సరిగ్గా తీసుకొని మొక్కకు మస్తు పనిచేస్తుంది. అలాగే దోమకాటు అవి అంటే ఇక నార్మల్ ఈ రొటేటింగ్ ఈ రెక్కల స్పీడ్కి అవి కూడా క్లియర్ అయిపోతాయి. దానివల్ల దీని రైతుకైతే లాభం ఉంది. యూట్యూబ్లో చెక్ చేసి నార్మల్గా చూసి ఇదేదో బాగుంది కానీ మేము తీసుకొచ్చినాం. దీనికి మొత్తం 5 లక్షలు ఖర్చు అయింది. దీనికి ఒక బ్యాటరీ సెట్, ఒక సెట్కు 40,000 అవుతుంది. ఆ ఒక సెట్ వచ్చేసి 2 పంపులు అంటే 2 ఎకరాలు కొడుతుంది. అది 15 నిమిషాలు పనిచేస్తుంది బ్యాటరీ. ఆ 15 నిమిషాలలోపు మనం స్ప్రే చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఛార్జింగ్ అర్ధగంట పడుతుంది ఎక్కడానికి ఫుల్ కావడానికి. నార్మల్గా ఫీల్డ్ మీద మన ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది, దాంతో 15 నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది. అట్లనే ఒక 4 సెట్ల బ్యాటరీలు తీసుకున్నామంటే ఒక రోజుకు 20 నుండి 30 వరకు కొట్టచ్చు. ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ 10 లక్షలకు బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతున్న యూట్యూబర్పై నాంపల్లి కోర్టులో నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ ఫిర్యాదు చేశారు. మాసప్ ట్యాంక్లోని మెటర్నిటీ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న నిల్ రాజు అలియాస్ మామిడాల కనకరాజు క్రైస్తవ పాస్టర్లను, మహిళలను యూట్యూబ్ ఛానల్ వేదికగా టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతున్నారని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. నిల్ రాజుపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేస్తున్నట్లు జాన్ మాస్క్ తెలిపారు. నిల్ రాజుపై సైబర్ క్రైమ్, మానవ హక్కుల కమిషన్ క్రైస్తవుల, మహిళలను కించపరిచే విధంగా వీడియోలను పోస్ట్ చేసినందుకు గాను నేషనల్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు జాన్ మాస్క్ తెలిపారు. నేను రికార్డ్ చేస్తానంట ఈ కారు వాళ్ళ ఫ్యామిలీ అటాక్ చేపిస్తాడంట నైట్. చచ్చిపోతున్నా అంటున్నారు. ఇదో నా కేసు అయిపోయిందన్నా, నేను క్లీన్ చీట్ ఉన్నా, నాకు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది, నేను అన్ని క్లీన్ చీట్ ఉన్నా. అలాంటి వ్యక్తిని అప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే చేశారు, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే ఒక ఎస్సీఓడు, ఒక మాదిగా, ఒక మాలోని ఎదగనీయకుండా ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ ని ప్రభుత్వం చర్య తీసుకుని వీళ్ళపైన పేరు ఎత్తుండు. పద్మరావు అన్న మా అందరి గరీబులకు దేవుడు లాంటాడు. ఆయన పేరు తీసి ఆయన ఇట్టాలని చెప్పి ఆయన పేరు తీస్తున్నాడు. నేను ఆయన ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఫేస్బుక్ ఆయన కోసం వేసిర్రు. ఇంకా ఈయన నీలరాజు, ఈయన ఇట్లా టీఆర్ఎస్ ఫోటోలను నాకు పంపించి రఘునందన్ పేరు చెప్తున్నాడు, ఒకరోజు పద్మరావు పేరు చెప్తున్నాడు. ఇక్కడ రాజకీయ నాయకులు పేర్లు వాడుతూ ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఎవరికి రాజకీయ నాయకులు మా వాళ్ళకి పని చేయకుండా చేస్తున్నాడు. ఇలాంటి వాడు దేశంలో ఎక్కడ తిరిగినా కానీ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కువ టార్గెట్ దళిత క్రైస్తవులు చేస్తుండు. ఇలాంటి వాడు ఇంకా ఉంటే మా పిల్లలు మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు, మేము విన్నపిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ చేసిండు అన్న మీకు అన్ని ఖచ్చితంగా ఉంటాయి.
ఓకే. నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ నేను జాన్ మాస్కు. గత కొన్ని రోజులుగా నీల్ రాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. 2015లో ఒక కేసు అయింది. అప్పుడు ఉద్యమం నడుస్తుంది. ఉద్యమం టైంలో సఫాయి కర్మచారుల కోసం నేను ఉద్యమం చేసినప్పుడు నా మీద అక్రమమైన కేసు ఒకటి పెట్టిర్రు. దాన్ని కోర్టులో నేను తెలుసుకున్నా. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. నాకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాడు అప్పుడు వీడియో పెట్టి ఇప్పుడు నాకు నేను TV9 నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి ఆఫీస్కు 10 మందిని పంపించుండు. నేను TV9 ఆఫీస్ నుంచి వచ్చినాము, మీకు అప్పుడు కేసు అయింది కదా, TV9 వాళ్ళు రమ్మంటారు నిన్న అని. అయితే నేను రాను, TV9 వాళ్ళు పిలిస్తే నాకు ఫోన్ చేస్తాను, వస్తా అని చెప్పి పంపించాను. ఆ తర్వాత వాడు ఇప్పుడు ప్రస్తుతానికి మా క్రిస్టియన్ కమిటీలో ఉన్న పెద్దలకు అన్ని గ్రూప్లలో ఆ TV9 వీడియో ఎప్పుడైతే ఉందో ఆ కేసు కొట్టేసారు. ఆ క్లియరెన్స్ వచ్చింది. ఆ కేసు కొట్టేసిన పేపర్ ఇది, నాది క్లియరెన్స్ కోర్టు పేపర్ ఇది. అయితే వీడు గత 4-5 సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈ పాస్టర్లను ఆడపిల్లలని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చిండు. వాని మీద ఇప్పటికీ 8 FIRలు అయినాయి బ్లాక్మెయిలింగ్. ఈ యొక్క FIR చూడండి, ఈ బ్లాక్మెయిలింగ్ కేసు FIR అయింది. ఇంకో ఎవరికి FIR, ఇక్కడ ఒక FIR అయింది వాని మీద. ఇన్ని FIRలు అయినా, సైబర్ క్రైమ్లు అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసు వారు. మేము వాని పేరు నీల్ రాజు అంటాడు. ఇక్కడ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడు. అయితే అతను గవర్నమెంట్ సర్వెంట్ ఉండగా ఎవరో మాటలు పట్టుకొని వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నిన్న నుంచి ఒక ట్రస్ట్ పేరు చెప్తున్నాడు. ఆ ట్రస్ట్ వాళ్ళతో నేను మీద కేసులు వేపిస్తున్నా. ఆ ట్రస్ట్కి ఏంటంటే ఇంతకుముందు ఆ ట్రస్ట్ నా దగ్గర పనిచేసిన ట్రస్ట్ అతను పనిచేసినప్పుడు వాడి దగ్గర అనాపిల్లలు లేకున్నా ఉన్నట్టు, స్కూల్లో పిల్లలు చదివిస్తున్నట్టు, అందరికి అన్నదానం చేస్తున్నట్టు, సంవత్సరానికి 10 నుంచి 11 కోట్లు బ్లాక్ మనీ వేరేలతో నేర్పించుకొని అకౌంట్లలో దాన్ని మళ్ళీ రిటర్న్ ఇస్తాడు వాడు. ఆ బిజినెస్ చేసినందుకు వాడిని నా దాంట్లోకి తీసి పడేసినాక వాడిని పట్టుకొని ఇక్కడ క్రిస్టియన్ బోర్డు రిజిస్ట్రేషన్ లేదని, ఆ క్రిస్టియన్ బోర్డు ఫేక్ బోర్డు అని, వీళ్ళు ఎంబడి ఉంటే అందరూ ఫేక్ కాలని, వీడు దొంగ లంగా అని ఆ TV9 వచ్చిన వీడియోతోని దాన్ని సర్క్యులేట్ చేస్తూ నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు నాంపల్లి కోర్టులో విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం 4 రోజులు జరగనున్న SFI రాష్ట్ర స్థాయి వర్క్ షాపు అనంతపురం అంబేద్కర్ భవనంలో ప్రారంభమైంది. SFI రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న SFI జెండా ఆవిష్కరణ చేశారు. ప్రారంభ సభలో SFI మాజీ అఖిల భారత అధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి 3 సార్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశం ప్రధానమైన విద్యారంగాన్ని నాశనం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానం పాలసీ తీసుకువచ్చిందన్నారు. దాని వలన దేశంలో ప్రాథమిక విద్య పూర్తి స్థాయిలో నాశనమైందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా SFI కార్యకర్తలు, నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. 4 రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న విద్యారంగంలో ఉంటున్న సంక్షోభం గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి సమాజంలో ఉన్న అన్ని రంగాల కంటే కూడా ఎక్కువ సంక్షోభాన్ని ఈరోజు విద్యారంగం ఎదుర్కొంటాం. మనం చూస్తాం, ఒకసారి యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్ మూతపడుతున్నాయి. ఫ్యాకల్టీ ఉండటం లేదు, ఆడ అపాయింట్మెంట్స్ ఉండటం లేదు. అదొకటైతే రెండవది విద్యార్థులు కూడా యూనివర్సిటీస్కి అప్లై చేయడం లేదు. ఉదాహరణకు SK యూనివర్సిటీలోనే ఒకప్పుడు 1000 మందితో అది కలకల్లాడే యూనివర్సిటీ ఈరోజు విలవిల్లాడిపోతుంది, విద్యార్థులు లేదు. అట్లాగే ప్రాథమిక విద్యారంగంలో అది గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా విద్యార్థులకు కనీసమైన చదువు రావటం లేదు, కనీసమైన అభ్యసన నైపుణ్యాలు ఉండటం లేదు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొన్న వచ్చిన ఆసర్ రిపోర్ట్ అదే చెప్పింది. 8-9 తరగతులు చదువుతున్న పిల్లవాళ్ళు కూడా 2-3 తరగతుల పాఠ్యపుస్తకాలను చదివే పరిస్థితి లేదు అని చెప్పి ఆసర్ రిపోర్ట్ చెప్తోంది. ఇంకోవైపు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే, ఇవి నిజమైన సమస్యలు విద్యారంగంలో, వీటిని పరిష్కారం చేయడం పోయి కొత్త పిచ్చి విధానాలు తెచ్చిపెడుతున్నారు. నూతన విద్యా విధానం అని మోడీ తీసుకొచ్చాడు. కానీ భారతదేశంలో ఉంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఆ విధానాలను పూర్తిగా అంగీకరించడం లేదు. కానీ మనకు పట్టిన కర్మ ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాలను అందరికంటే ముందు మేమే వాటిని తీసుకుంటాం, మేమే అమలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆ నూతన విద్యా విధానాలను అమలు చేశారు. దాని యొక్క ఫలితం ఈరోజు డిగ్రీల్లో మనం చూస్తున్నాం. ఈరోజు డిగ్రీ కోర్సుల్లో ఆనర్స్ అని తీసుకొచ్చి 4 ఏళ్లకు మార్చి మేజర్ సబ్జెక్ట్స్ అని పెట్టి
ఈరోజు ఒక అవకతవకలు తికమక లేకుంటే కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఇది నూతన విద్యా విధానం ద్వారా వచ్చింది. మన రాష్ట్రాన్ని విద్యారంగంలో ఒక ప్రయోగశాలగా జగన్ మార్చేస్తే ఈరోజు చంద్రబాబు కూడా అంత తక్కువేం కాకుండా ఇదే విధానాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐగా కానీ మేమందరం కానీ చేసే విజ్ఞప్తి ఏంటంటే సమాజం విద్యారంగం గురించి పట్టించుకోవాలి. విద్యారంగంలో ఉంటున్న వాస్తవమైన సమస్యలకు వాస్తవమైన పరిష్కారాలు ఏంటి అనేది అందరూ కలిసి చర్చించి ఆలోచించాలి. అందుకోసం ఈ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విస్తృత సమావేశాలు కూడా ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలము పుస్కుపల్లి గ్రామంలో కాళేశ్వరం ఎస్ఐ సిహెచ్ చక్రపాణి, మహదేవ్పూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. పుస్కుపల్లి గ్రామంలో ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో ఎస్ఐ చక్రపాణి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పనులకు చోటు ఇవ్వవద్దని, నిషేధిత గుడుంబా ఎవరు అమ్మవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ దళం పాల్గొన్నారు. యాక్సిడెంట్ అయితే 3 రోజుల దాకా సేవ ఉండేది. ఇక 3 రోజులు అందరూ కలిసి సపోర్ట్ చేసుకుంటారు. డ్రైవర్ ఒకటి తీసుకోవాలి. అనంతపురం నియోజకవర్గంలో 1,00,000 మందికి తగ్గకుండా సభ్యత్వం నమోదు చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం రాయల్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు లక్ష్మీనారాయణలతో పాటు పార్టీలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు 4 పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ₹100 సభ్యత తెలుసుకున్నాం. అంతా కూడా క్యాష్ తీసుకోవాలి. రూపాయలతో ఒక మెంబర్షిప్ పబ్లిక్ లో జనాలందరికీ కూడా మనం తెలియజేయాలి. గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో చేశాం. అలాగే ప్రతి వేదిక ముందు ఉన్న వాళ్ళు కూడా మైక్ ఇస్తాం. తప్పకుండా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సభ్యత గురించి క్లుప్తంగా ప్రసంగించాలని కోరుతూ ముందుగా తెలుగు నాయకులు సుంకర మన రమేష్ గారు మాట్లాడుతున్నారు. నిర్దేశించిన టీడీపీ కార్యకర్తలందరికీ జిల్లా అధ్యక్షుడు గారికి ఈరోజు సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు మన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని 170 నియోజకవర్గాలు ఉంటే 170 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా
మన జాతీయ అభ్యర్థులు అయితేమి, జాతీయ అభ్యర్థి నల్లకృష్ణరావు గారు అయితేమి, అలాగే మన జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అయితేమి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేమి మన మీద నమ్మకం ఉంచి ఈ పైలట్ ప్రాజెక్టు అప్పగించడానికి ప్రత్యేకంగా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 40 ఏళ్ల చరిత్రలోనే అనంతపురంలో ఇంత పెద్ద విజయాలు వచ్చిన దాఖలు మన తెలుగుదేశం పార్టీకి. మొట్టమొదటిసారిగా దాదాపు 23,000 వైద్యుల ఓట్లతో అనంతపురంలో తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాకుండా ఎప్పుడైనా నాయకులు కావచ్చు, ఇంకొకసారి చెప్తున్నాను, ఇది అనంతపురంలో ఓన్లీ తెలుగుదేశం గ్రూప్ మాత్రమే ఉంటుంది. మన మీడియా వాళ్ళు, సాక్షి వాళ్ళు అక్కడెక్కడ 2 గ్రూపులు ఉన్నాయి, 3 గ్రూపులు ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నారు. కానీ అనంతపురంలో ఉండేది ఒకటే తెలుగుదేశం గ్రూప్. తప్ప తెలుగుదేశం వేరే వేరే పార్టీ కార్యక్రమాలు ఉండవు. ఏమన్నా ఉన్నాకనే అధ్యక్షుడు హోదాలో శివంగా పరిష్కరిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా మనంతా తెలుగుదేశం కుటుంబం ఎక్కడన్నా నా నుంచి కానీ ఏమైనా ఇబ్బంది పడినా కానీ, లేకపోతే నాకు తెలియకుండా జరిగినా కానీ మీరు ఖచ్చితంగా నా దృష్టి తీసుకురావచ్చు. నేను ఎప్పుడైనా ఫోన్లో అందుబాటులో ఉంటా. లేకపోతే ఆఫీసులో దాదాపు 10 మంది ఇంతకు చేస్తున్నారు కానీ మా ఆఫీసులో 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఎవరికి వచ్చి మీకు చెప్పినా కానీ నా దృష్టి తీసుకొస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం పోతుగల్లు చిప్పలపల్లి గ్రామంలోని దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని జయదుర్గ సేవా సమితి యూత్ సభ్యులు 5వ రోజు చండీ యాగం కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ సేవా సమితి సభ్యులు, గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. गणाध्यक्षाय नमः, पालचंद्राय नमः, गजाय नमः, वक्रतुंडाय नमः। విజయదుర్గ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇది 17వ వార్షికోత్సవం. దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి
మహాచండీ హోమంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం లాగానే మా గ్రామంలో 3 చోట్ల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కుంకుమార్చనలతో పాటు ఈరోజు చండీ హోమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అన్నప్రసాదగా ఎర్రవెల్లి రుద్రాంశు వారి తల్లిదండ్రులైనటువంటి స్నేహ రేవంతరావు దంపతులు అమ్మవారి ఈ అన్నప్రసాద వితరణకి ఈరోజు సహకరించారు. అలాగే వివిధ రకాలుగా చాలామంది దాతలు అమ్మవారి ఈ నవరాత్రి ఉత్సవాలకు వివిధ రకాలుగా వారు దాతలు సహకరించారు. ఆ సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని చెప్పేసి మా విజయదుర్గ సేవా సమితి కమిటీ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవానీ మాతాకి జై, భవానీ మాతాకి జై. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్న యూట్యూబర్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు. యూట్యూబ్ ఛానల్ వేదికగా పాస్టర్లను టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఎన్ రాజు. విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న. పుస్కుపల్లిలో కాళేశ్వరం పోలీసుల కోటెన్ సర్చ్. సరి అయిన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన. 1,00,000 మందికి తగ్గకుండా సభ్యత్వం నమోదు చేస్తాం ఎమ్మెల్యే దగ్గుపాటి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.